పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అండ్ పాకిస్తాన్ మోరల్ వాల్యూస్ ఎంత దిగజారుడుగా ఉంటాయో మరోసారి ప్రూవ్ అయింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సైన్యాలని కాక హాస్పిటల్లో రోగులను టార్గెట్ చేయడం సమర్థించుకోలేని విధమైన చెత్త విషయంగా మారింది. ఇప్పుడు పాకిస్తాన్ తరఫున ఇలాంటి చెత్త అంతా చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక అతను ఉన్నాడు కదా, అసీం మునీర్ ను గురించి మీకు తెలుసు కదా. ఇతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. మరి ఇతడి ప్లానింగ్, ఇతని అటాక్స్ ఎలా ఉంటాయి అంటే మరి ఇలాగే ఉంటాయి. మనిషి కంటే తక్కువ, ఉగ్రవాది కంటే ఎక్కువ ఇతడే కదా మన పహల్గాం దాడికి సూత్రధారి. ఎంత నీచమైన దాడికి ప్లాన్ చేశాడప్పుడు. ఇదిగో చూడండి, ఇలా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పైన ఎలాంటి దాడికి ప్లాన్ చేశాడో. ఒక హాస్పిటల్ పైన దాడి చేసి 408 మందిని చంపేశాడు. ఇలా అమాయకులను చంపడానికి ఇతడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇతను 2026 మార్చి 5వ తేదీన, అంటే ఈ నెల 5వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ నుండి టీటీపీలను ఏరివేస్తాం అంటూ ప్రకటించాడు. అంతకు క్రితం టీటీపీలకు సపోర్టు ఆపేదాకా ఆఫ్ఘనిస్తాన్పై దాడులను ఆపమన్నాడు. ఈ దాడులు ఆపరేషన్ గజబ్ లిల్హాక్లో భాగంగా జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ చేస్తున్న ఈ దాడులకి ఆపరేషన్ గజబ్ లిల్హక్ అని పేరు పెట్టారు. సో ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ ఈ దాడిని చేసింది. దీనికి హెడ్ అసీం మునీర్. సో ఇలాంటి అన్హ్యూమన్ అటాక్స్ కి ప్లాన్ చేయగల ఉన్మాదే అసీం మునీర్ అని మరోసారి వెల్లడైంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ఇతడిని జీనోసైడర్ అసీం మునీర్, బుచర్ ఆఫ్ కాబూల్, వార్ క్రిమినల్ అని డైరెక్ట్ గా బ్లేమ్ చేస్తున్నారు. ఇరాన్ వార్ ప్రెషర్ నుండి డైవర్ట్ చేయడానికే ఇతడు ఈ విధంగా అటాక్ చేశాడు అని తిట్టుకుంటున్నారు. మరి ఇలా అసీం మునీర్ మరోసారి సాధారణ ప్రజలపైన దాడి చేసి పవర్ ని ప్రదర్శించాలి అనుకున్నాడు. భారత్ వైపు నుండి భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ చేసిన ఈ దాడి ఉత్త పిరికిపంద చర్య అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్కి సానుభూతి ప్రకటించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈసారి మన దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా పాకిస్తాన్ ఈ చర్యని గట్టిగా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ మన చిరకాల ఫ్రెండ్ కంట్రీ అంటూ సానుభూతిని ప్రకటించింది. అసలు ఏం జరిగింది అంటే 17వ తేదీ రాత్రి 9 గంటలకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఒక హాస్పిటల్ పైన దాడి చేసింది. ఈ హాస్పిటల్ పేరు ఒమర్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్. ఇది 2000 పడకల హాస్పిటల్, చాలా పెద్దది. డ్రగ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ ఇది. అంటే మత్తు పదార్థాలకు బానిసలైన వారికి చికిత్సను అందించే హాస్పిటల్. ఈ హాస్పిటల్ కు సంబంధించిన విజువల్స్ కూడా ఇచ్చాను చూడండి. ఇది పాకిస్తాన్ బార్డర్ నుండి సుమారుగా 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబూల్ సిటీలో భాగంగా కాబూల్ అవుట్స్కట్ లో ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోదగిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రాత్రి 9 గంటలకు పాకిస్తాన్ ఈ హాస్పిటల్ పైన స్ట్రైక్ చేసింది కదా. ప్రస్తుతం ఏం నెల నడుస్తోంది? రంజాన్ నెల, పవిత్ర మాసం నడుస్తోంది కదా. రాత్రి 9 గంటలు అంటే రంజాన్ ఉపవాస దీక్ష ముగించి ప్రార్థనలు చేసి భోజనం చేయు సమయం. ఇలాంటి ఒక సమయాన్ని పాకిస్తాన్ టార్గెట్ చేసింది చూసారా. వీరు దేవుడి గురించి, విశ్వాసం గురించి మాట్లాడతారు. దేవుని పేరు చెప్పి ప్రజలను ఉన్మాదులుగా మారుస్తారు. ప్రజలు దేవుని పేరుతో సూసైడర్స్ గా మారి ఇతర మతాల వారిని ద్వేషించేలా మారుస్తారు. హత్యలు చేయడానికి తమను తాము పేల్చుకుని చచ్చే విధంగా మారుస్తారు. కానీ ఈ విద్యను నేర్పి మతోన్మాదాన్ని నూరిపోసి ప్రజలను మతం కోసం చచ్చే పిచ్చోళ్లుగా తయారు చేస్తారు. ఇలాంటి వారే ఆఖరుకు ఇది రంజాన్ మాసం, ఇది నమాజు సమయం, ఇది భోజనాల సమయం అని కూడా చూడకుండా ఇలా రాక్షసంగా విధ్వంసం సృష్టిస్తారు. చిత్రం ఏమిటి అంటే ఆఫ్ఘనిస్తాన్ సున్నీ ముస్లిం దేశమే, పాకిస్తాన్ కూడా సున్నీ ముస్లిం దేశమే. రెండు సున్నీ దేశాలు మరి ఎలా పాము ముంగిసల్లా కొట్టుకు చేస్తున్నాయో చూడండి. రంజాన్, ఉపవాసం, భోజనం, ప్రార్థన అన్న సమయ విచక్షణ లేకుండా కొట్టుకుంటున్నారు. మరి వీరికి భక్తి, ముక్తి, నమ్మకం ఉన్నట్టా లేనట్టా ప్రజలు కాస్త తెలివిని ఉపయోగించి చూడాలి. ఏమైతేనేం గాని 17వ తేదీ రాత్రి ఓమిడ్ హాస్పిటల్ రోగులకు మాత్రం కాలరాత్రి అయ్యింది. మరణం మృదంగంలా వాయించింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కొంతకాలంగా బహిరంగ యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 26వ తేదీన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసినప్పటి నుండి ఇది మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా తర్వాత పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసింది. ఈ ఓపెన్ వార్లో భాగంగానే ఇప్పుడు పాకిస్తాన్ హాస్పిటల్ పైన దాడి చేసింది. మరీ దారుణమైన విషయం ఏమిటి అంటే హాస్పిటల్లో 408 మంది చనిపోయారు, 265 మంది గాయపడ్డారు. దీనికి పాకిస్తాన్ విపరీత వాదన ఏమిటి అంటే ఒకవైపు హాస్పిటల్లో రోగుల బెడ్స్ వారు తగలబడిపోతూ ఉండటం, హాస్పిటల్ అంతా తగలబడిపోతూ ఉండటం కనబడుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం నోనో, మేం చేసింది కాబూల్ అండ్ నంగర్హార్లలోని ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ బేసులు, ఉగ్రవాదుల షెల్టర్స్ పైననే, ఆఫ్ఘనిస్తాన్ దానిని హాస్పిటల్ అనే అబద్ధం చెబుతోంది అంటూ వాదిస్తోంది. అందరూ చూస్తున్న నిజాన్ని పాకిస్తాన్ చూస్తూ ఉండగానే
ఈ విధంగా అది నిజం కాదు అని నమ్మించడానికి మాటలు చెబుతోంది. మేం దాడులు చేసిన ప్రాంతానికి ఈ హాస్పిటల్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అని కూడా అంటోంది. ఈ హాస్పిటల్లో బతికి బయటపడిన వారు, ప్రత్యక్ష సాక్షులు రాత్రి 9 గంటల ప్రాంతంలో ముందుగా 3 బాంబులు వచ్చి పడ్డాయి, వాటి పేలుడు, ఆ తర్వాత తగలబెడుతున్న మంటలు, రోగుల హృదయ విదారక అరుపులు చూస్తే అది ఒక ప్రళయంలా అనిపించింది, ప్రళయం అప్పుడే వచ్చేసిందా అనిపించింది అని చెబుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం మేమేమీ చేయలేదు, హాస్పిటల్కి కిలోమీటర్ల దూరంలోని ఉగ్రవాద షెల్టర్స్ని కొట్టాం అంటోంది. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడానికి, జరగనిది జరిగినట్టు జరిగింది జరగనట్టు చెప్పడంలో పాకిస్తాన్ను మించిన దేశం మరొకటి ఉండదు కదా. అసలు పాకిస్తాన్ హాస్పిటల్ పైన ఎందుకు దాడి చేసింది అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ GPS, పాకిస్తాన్ శాటిలైటు, పాకిస్తాన్ టార్గెట్ ఎంత డిఫెక్ట్గా ఉంటుందో, ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తుందో అర్థమవుతుంది. అయితే ఇప్పుడు హాస్పిటల్గా కొనసాగుతున్న ఈ బిల్డింగ్స్ కొంతకాలం క్రితం నాటో సైన్యాలకు బేసుగా ఉండేవి. క్యాంప్ ఫీనిక్స్ అన్న పేరుతో US అండ్ నాటోలకు బేసుగా ఉండేది. ఇక్కడ US సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ ఆర్మీ సైనికులకు ట్రైనింగ్ ఇచ్చేవారు. కానీ తర్వాత 2015లో దీనిని డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్గా మార్చారు. ఇబ్న్ సినా డ్రగ్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్గా మార్చారు. ఇలా మార్చి కనీసం 10 ఏళ్లు అవుతోంది. ఇది నాటో బేస్ నుండి హాస్పిటల్గా మారి 10 ఏళ్లు అవుతోంది. కానీ పాకిస్తాన్ దీనిని కూడా గుర్తించలేకపోయింది. TTP ఉగ్రవాదుల అడ్డాగానే అనుకుని ఎయిర్ స్ట్రైక్ చేసింది. మరి దీనిని బట్టి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ స్థాయి, టార్గెట్ స్థాయి ఎలా ఉంటుందో తెలుస్తుంది. హాస్పిటల్ పైన దాడులు చేసి 408 మంది రోగులను చంపి నేను ఉగ్రవాదులను చంపాను, ఆఫ్ఘనిస్తాన్ అబద్ధం ఆడుతోంది అంటోంది. ఇలా ఉంటుంది పాకిస్తాన్ వాదన. ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుండి ఇది హాస్పిటల్, వారు చికిత్స పొందుతున్న రోగులు అని విజువల్స్ చూపిస్తూ ఖండిస్తోంది. రివెంజ్ తీసుకుంటాం అని వార్నింగ్ ఇస్తోంది. భారత ప్రభుత్వం దీనిని తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారం పైన దాడి ఇది ఒక నీచమైన మారణకాండని సైనిక చర్యగా చూపిస్తోంది పాకిస్తాన్ అంటూ ఖండించింది. మన ప్రతిపక్షం తరఫున మల్లికార్జున ఖర్గే గారు కూడా ఇది అమానుషం అంటూ ఖండించారు. ప్రపంచం అంతా ఒకరి తర్వాత ఒకరు ఖండించారు. ఇలా పాకిస్తాన్ ఒక మిస్ ఫైర్ చేసిందా, లేక ఏదో ఒక ఉన్మాదం సృష్టించడం కోసం చేసిందా, పాకిస్తాన్ నిఘా వైఫల్యమా, లేక హాస్పిటల్ పేరుతో అందులో TTP కార్యకర్తలు నిజంగా ఉన్నారా అనే చాలా ప్రశ్నలు దీని చుట్టూ ఉన్నాయి. కానీ ఇది స్పష్టంగా పాకిస్తాన్ ప్రభుత్వం జరిపిన ఒక టెర్రరిస్ట్ దాడిగానే చెప్పవచ్చు. ఎందుకంటే వీరికి టెర్రరిజం తప్ప మరొకటి తెలియదు కాబట్టి. మొత్తం మీద రంజాన్ రాత్రి ఉపవాస విరమణ సమయాన్ని ఉగ్రవాద దాడిగా భయానకంగా మార్చింది పాకిస్తాన్. మరి పాకిస్తాన్ మిలిటరీ చీఫ్గా అసీం మునీర్ ఉన్నంతకాలం ఇలాంటి ఉన్మాద దాడులు జరగడంలో ఆశ్చర్యం ఏముంటుంది? ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.